ఎస్వీ న్యూస్ కి స్వాగతం. విద్యతో పాటు క్రీడలపైన యువత దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1500 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు ఆధిపత్యం ఇవ్వనుంది. అలాగే 2036 ఒలింపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యా సంస్థల నిర్వాహకులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహించేటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి విద్యార్థులతోనూ ఆ 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులతోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సంభాషించడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో జరిగినటువంటి కార్యక్రమంలో 10 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ది ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. గతంలో క్రీడలు ఎవరిష్టమంటే వాళ్ళు వాడండి, వాళ్ళకు మాత్రం అవకాశం వస్తుంది, అందులో రాజకీయాల జోక్యము, నిజమైనటువంటి క్రీడాకారులకు అవకాశం రాకపోవడము, ఈ రకంగా అనేక రకాల అవకతవకలు, నిర్లక్ష్యము మన దేశంలో జరిగింది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పథకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి ఏ అంతర్జాతీయ క్రీడా ఉత్సవాలకు వెళ్ళేటువంటి, క్రీడా పోటీలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడితో ప్రధానమంత్రి గారు కలుస్తారు. ఎవరు గెలిచినా వెంటనే వారికి ఫోన్ చేసి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ కోచ్ నుంచి ఫోన్ రాకముందే వెంటనే ఆ క్రీడాకారులతో ప్రధానమంత్రి గారు ఎక్కడున్నా వాళ్ళతోటి సంభాషించడము, వాళ్ళకు అభినందనలు తెలియజేయడము, ఎవరైనా దురదృష్టవశాత్తు ఓడిపోతే కూడా ఓడిపోయినటువంటి వాళ్లకు నిరుత్సాహపడకుండా ధైర్యం చెప్పే విధంగా ప్రయత్నం చేయడము, మన దేశంలో క్రీడలో జరుగుతున్నటువంటి క్రీడాకారులకు అన్ని రకాలుగా మరి సహాయం అందించడము, వాళ్ళకు కావలసినటువంటి మరి పౌష్టికారమైనటువంటి ఆహారం అందించే విషయంలో కానీ, వాళ్ళకు నచ్చిన దేశంలో వాళ్ళకు నచ్చిన కోచ్తో మరి ఈరోజు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రీడలను ప్రోత్సహించాలి. మన దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన యూత్ పాపులేషన్లో, విద్యార్థి పాపులేషన్లో మనం కూడా అత్యధికమైనటువంటి మెడల్స్ సంపాదించాలనేదే ప్రధానమంత్రి గారి లక్ష్యము. అందుకే అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. 2036లో జరిగే ఒలింపిక్స్ కూడా మన దేశంలో జరిగే విధంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అనేక దేశాలతో మాట్లాడుతూ ఉన్నాము. 2030 మన దేశంలో కూడా ఒలింపిక్స్ జరగాలి. అప్పటి లోపల మనం అన్ని రకాలుగా ప్రపంచ దేశాలతోటి సై అంటే సై విధంగా పోటీ క్రీడా రంగంలో ముందుకు రావాలనేదే మన ప్రయత్నము. ఆ దిశలోనే నేను మరి విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను, అదేవిధంగా ఉపాధ్యాయులను, అదేవిధంగా క్రీడాకారులను, యూనివర్సిటీ అధినేతలను, విద్యా సంస్థల అధినేతలను ఒకటే కోరుతా ఉన్నాను. మీరు విద్యతో పాటు క్రీడకు కూడా అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించండి. మన దేశము రానున్న రోజుల్లో కూడా క్రీడా రంగంలో కూడా ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తే సాధించేటటువంటిది ఏది ఉండదు. తప్పకుండా మనం ముందుకు వస్తాము.
మనము ఆ రకంగా ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా మనం కూడా అచీవ్మెంట్స్ సాధిస్తాము. కాబట్టి ఆ దిశలో అందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను.